దావీదు తనను గురించి తను మాట్లాడుకుంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఎంచుతున్నాను అంటున్నాడు. కాబట్టి దోయగు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలియజేస్తున్నాడు. అతను నాశనకరమైపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. దేవుని చేత అనుగొట్టబడేటువంటి స్థితిలో అతను ఉన్నట్టు దావీదు చెప్తున్నాడు. కానీ నీతిమంతుడైనటువంటి దావీదు, యథార్థంగా జీవించినటువంటి దావీదు మరి సౌలుకి ఏ అపకారము చేయలేదు, ఉపకారమే చేశాడు. అయినా కూడా దావీదుని చంపడానికి ప్రయత్నాలు చేస్తూ తరుముతున్నటువంటి సౌలు, దురాలోచన కలిగినటువంటి సౌలు కంటే మరి నేను దేవుని మందిరంలో ఎలా ఉన్నాను అంటే ఓ పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు కూడా నేను దేవుని మందిరంలో అలాగే ఉన్నాను అని చెప్తున్నాడు. ఇప్పటి వరకు దేవుని మందిరంలో నేను ఎలా ఉన్నాను అంటున్నాడు అంటే దావీదు, పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని చెప్తున్నాను. నిత్యము కూడా దేవుని కృపయందు నేను నమ్మకము కలిగి ఉంటున్నాను. ఆయన యందు నమ్మిక కలిగి